మార్కాపురం బస్సు ప్రమాద దుర్ఘటనలో 14 మంది చనిపోయిన ఏదైతే సంఘటన ఉందో ఈ దుర్ఘటనలో ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనబడతా ఉంది. ఈ యొక్క ప్రమాద స్థలం నుంచి బాధితులు 100కి 108కి ఎన్నోసార్లు ఫోన్ చేసినా స్పందించిన పరిస్థితి ఉంది. అలా స్పందించకపోబట్టే అక్కడ ఇంకా ఎక్కువ మంది చనిపోవడం జరిగింది. ఇవాళకి 15 మంది చనిపోయారు, అనేక మంది గాయపడ్డారు. దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈ ప్రభుత్వ పూర్తి నిర్లక్ష్యం వల్లే ఇవాళ మార్కాపురంలో బస్సు ప్రమాద దుర్ఘటన జరిగింది. ఈరోజు క్యాబినెట్ సమావేశం జరిగింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క మార్కాపురం బస్సు దుర్ఘటన మీద ఏదైనా మాట్లాడతారేమో అనుకుంటే ఆయన రాజధాని అమరావతి తీర్మానం విషయంలో తలమునకలు అయిపోయాడు తప్ప ఈ యొక్క ప్రమాద దుర్ఘటన మీద కనీసం మాట్లాడాల. వీళ్ళు ఏదైనా ప్రమాదం జరిగితే 2 లక్షలు 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చి చేతులు దులుపుకున్నారు తప్ప ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవడంలో ఈ చంద్రబాబు కూటమి సర్కారు ఘోరంగా విఫలమైపోయిందని చెప్తా ఉన్నాను. వీళ్ళు ఇవాళ చంద్రబాబు గారేమో ఆయన అమరావతిలో దోచుకోవటంలో నిమగ్నమై ఉన్నాడు. మరోపక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమో ఓ పక్క వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నా ఇంకా సినిమా షూటింగ్లో ఆయన బిజీగా ఉన్నాడు. హోంమంత్రి వనిత ఏమో బర్త్డే పార్టీలు ఫంక్షన్లు పార్టీల్లో ఆవిడ తలమునకలై ఉంది. ఇవాళ ఈ రకంగా ఇంతమంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ చంద్రబాబు కూటమి సర్కారు వచ్చిన తర్వాత వరుసగా ఘటనలు జరుగుతూ ప్రజలు ఈ రకంగా చనిపోతూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వానికి చేవ కుట్టినట్టు కూడా లేదు. మొన్న కర్నూలు దుర్ఘటన తర్వాత ఏ రకమైన చర్యలు తీసుకున్నారని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇవాళ బాధ్యత తీసుకోవాల్సిన మీరు తప్పించుకుంటూ 5 లక్షల ఎక్స్గ్రేషియా పాటిస్తూ ఉన్నారు. ఎవరికి కావాలి మీ 5 లక్షల ఎక్స్గ్రేషియా? ఎక్స్గ్రేషియా కాదు కావాల్సింది ఆ బాధితుల కుటుంబాలు మీరు ఓదార్చగలరా అని చెప్పి అడుగుతా ఉన్నాను. వాళ్ళకి ఏ రకమైన న్యాయం మీరు చేయగలుగుతారు?